హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నా ఇల్లు. ఫ్రెండ్స్, మన శరీరానికి హార్ట్ ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలిసిందే కదా అండి. అలాగే మన ఇంటికి కిచెన్ అంత ఇంపార్టెంట్ అనమాట. అందుకే మన కిచెన్ని హార్ట్ ఆఫ్ ద హౌస్ అని అంటారు. మరి అంత ఇంపార్టెంట్ అయిన కిచెన్ని మనం నీట్గా ఉంచుకోవాలి కదా అండి. నా కిచెన్ని నేను నీట్గా ఉంచుకోవడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవుతానో మీతో షేర్ చేసుకుంటాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంచి టిప్స్ అయితే ఉంటాయి. బొద్దింకులు, బల్లులు అవేవి రాకుండా నేను ఏ టిప్స్ ఫాలో అవుతానో మీకు చూపిస్తాను అన్నమాట. వీడియో అంతా చాలా బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను ఫాలో అయ్యే టిప్స్లో ఫస్ట్ దండి ఇది. దీనికోసం ఒక ప్లాస్టిక్ కంటైనర్ అయితే నేను తీసుకున్నాను. ఇలాంటి కంటైనర్స్ మనకి వస్తూనే ఉంటాయి కదా, ఏమైనా ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు అవి, లేదంటే ఏమైనా ప్లాస్టిక్ యూస్ చేసుకోవచ్చు. దీనికి ఒక ఇలాంటి ఐరన్ పుల్ల కానీ లేదంటే ఒక మేకుతో కానీ కొంచెం హీట్ చేసి ఇలా హోల్స్ అయితే చుట్టూ కూడా పెట్టుకోవాలి. కింద భాగం అంతా పెట్టుకున్నాక పైన కూడా ఒక హాఫ్ పార్ట్ వరకు కూడా చుట్టూ ఇంకా హోల్స్ పెట్టుకోవాలండి. ఇలా మొత్తం హాఫ్ వరకు హోల్ పెట్టుకున్న తర్వాత పైన మనం తాడు కొట్టుకోవడం కోసం అని చెప్పేసి అటు ఇటు కూడా హోల్ పెట్టుకోవాలి. ఈ హోల్స్లో నుంచి నేనైతే ఇలా హ్యాంగ్లా మనకి వేలాడుతుందని చెప్పేసి ఇలా తాడైతే కట్టుకుంటున్నాను అండి. ఇలా తయారు చేసుకుని ఈ కంటైనర్ ఎందుకు యూజ్ అనేది మీకు ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది. ఇదైతే ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుందండి. మీరందరూ కూడా ఇదైతే ఫాలో అవ్వండి. మీకు మెయిన్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే మనకి షింక్ దగ్గర వస్తుంది కదా, ఆ ప్రాబ్లం క్లియర్ చేసుకోవచ్చు. ఇలాంటి మనకి స్టిక్కింగ్ హుక్ ఉంటుంది కదా, అదైతే ఇలా సింక్ దగ్గర మనం స్టిక్ చేసి హోల్స్ పెట్టుకున్న కంటైనర్ని అయితే చక్కగా ఇలా వేలాడి తీసుకుంటే మనం ఫుడ్ తినే ఉంటాయి కదండి, ప్లేట్లు అన్నీ కూడా డైరెక్ట్గా సింక్లో పడేయకుండా ఆ ఫుడ్ వేస్ట్ అంతా కూడా మనం ఇలా ఈ కంటైనర్లో వేసుకోవడం అలవాటు చేసుకున్నాం అనుకోండి, డ్రైనేజ్ ప్రాబ్లము రాదు. మన సింక్ ఎప్పుడు స్మెల్ రాకుండా ఉంటుంది. సింక్ జామ్ అవడం అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రావన్నమాట. మనం ఈ బాక్స్కి హోల్స్ పెట్టుకోవడం వల్ల ఆ ఫుడ్ మన వేస్ట్ ఏదైతే ఉంటుందో అందులో వాటర్ అంతా కూడా హోల్స్ వరకు కిందకు వచ్చేసి మనకు ఓన్లీ వేస్ట్ మాత్రమే ఉంటుంది. ఇది చక్కగా ఇలా తీసేసి మన సింక్లో పని అయిపోగానే మనం డస్ట్బిన్లో వేసుకుంటే అది నీట్గా ఉంటుందన్నమాట. నేను ఫాలో అయ్యే ఇంకో టిప్ ఏంటంటే, ఇలాంటి ప్లాస్టిక్ షీట్ ఒకటి నా దగ్గర ఉందండి. మనం వెజిటేబుల్స్ కట్ చేసినప్పుడు కానీ లేదా చపాతీ కలుపుతాం కదండి, గోధుమ పిండి అదంతా కూడా కింద ప్లాట్ఫామ్ పైన అంతా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇలా వెజిటేబుల్స్ కట్ చేసినప్పుడు కూడా కిందంతా పడడం, అదంతా కొంచెం మెస్సీగా అవడం, అది మళ్ళీ క్లీన్ చేసుకోవడం కొంచెం పని అయితే మనకి ఎక్స్ట్రా అవుతుంది అనమాట. ముందుగా మనం ఇలా కింద షీట్ వేసుకున్నాం అనుకోండి, మనకి పని ఈజీ అవుతుంది. అలాగే ప్లాట్ఫామ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. నేనైతే ఇదే ఫాలో అవుతాను. మీకు కనుక నచ్చితే మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఈ షీటే కాదండి, ఫ్రిడ్జ్లో మనం మ్యాట్స్ వేసుకుంటాం కదా, పాతవి పాడైపోయినా కూడా మనం చక్కగా వాడుకోవచ్చు. చాలా నీట్గా ఉంటుంది ప్లాట్ఫామ్ అంతా కూడా. నెక్స్ట్ కొంతమంది చేసే మిస్టేక్ ఏంటంటే, వంట చేసేటప్పుడు మనం గరిటె కలుపుతాం కదండి, ఆ గరిటెని తీసుకొచ్చి డైరెక్ట్గా అలాగే స్టవ్ మీద పెట్టడం, లేకపోతే పక్కనే ప్లాట్ఫామ్ మీద పెట్టడం అలా చేస్తుంటారు. అలా అస్సలు చేయకండి. వంట చేస్తున్నప్పుడే ఒక పక్కన ఒక ప్లేట్ పెట్టుకొని ఆ గరిటె అనేది అలా పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. ఇది చాలా మంచి హ్యాబిట్. నేనైతే ఇలాగే ఫాలో అవుతాను. మనం వంట చేసేటప్పుడే ఇలా స్టవ్ పైన పడే మరకల్ని వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం వల్ల స్టవ్ నీట్గా ఉండి జిడ్డు అవ్వకుండా ఉంటుందన్నమాట. మీలో ఎంతమంది నాలాగే చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మనం వంట చేసేటప్పుడు చుట్టూ కూడా ఉండే వస్తువులన్నీ ఉంటాయి కదండి, ఇలాంటివన్నీ కూడా వంట అయిపోయిన తర్వాత వేటి ప్లేస్లో వాటిని పెడుతూ ఉండాలి. లేదంటే చుట్టూ మనకి గజిబిజిగా ఉండి కొంచెం చిరాగ్గా ఉంటుంది. వెంటనే వాటి పని అయిపోయిన వెంటనే వాటి ప్లేస్లో వాటిని పెట్టడం చాలా మంచి అలవాటు. అలాగే పూర్తిగా వంట అయిపోయిన తర్వాత ఒకసారి స్టవ్ అంతా కూడా నేనైతే ఇలా క్లీన్ చేసుకుంటాను. ఇది సూపర్ మ్యాజిక్ లిక్విడ్ అనే చెప్పాలండి. నేనైతే ఇది హోమ్ మేడ్ ఇంట్లోనే తయారు చేశాను. అది ఎలా చేశానో కూడా ఇప్పుడు చూపిస్తాను. దీంతో నేను జస్ట్ ఆ స్ప్రే చేసుకొని ఇలా క్లీన్ చేసుకుంటాను అనమాట క్లాత్తో. ప్రతిసారి కూడా నేను డీప్ క్లీన్ అయితే చేయనండి, వాటర్తో వాష్ చేయను. అలా డైలీ చేయడం వల్ల మన స్టవ్ బర్నర్స్ అనేవి పాడైపోతూ ఉంటాయి. నేను వీక్లీ ట్వైస్ మాత్రమే వాష్ చేస్తాను. ఇదంతా కూడా నార్మల్గా క్లీన్ చేసుకుంటాను అనమాట ఈ లిక్విడ్తో వేసి. నెక్స్ట్ నేను ఫాలో అయ్యే ఇంకొకటి ఏంటంటే, మనం అంట్లు అవి తోముతూ ఉంటాం కదండి, సామాన్లన్నీ తోమేటప్పుడు ఇలాంటి స్టీల్ స్టాండ్లో వేస్తూ ఉంటాం కదా. ఈ స్టాండ్లో వేసేటప్పుడు కింద మనకి వాటర్ అంతా పడి అక్కడ తెల్ల తెల్లగా సబ్బు మరకలంతా అయిపోతుంది ప్లాట్ఫామ్ అంతా కూడా. మనం అలాంటప్పుడు ఇందులో ఒక కాటన్ క్లాత్ ఇలా వేసుకొని మనం తోమిన పాత్రలన్నీ కూడా ఇందులో వేసుకున్నట్లయితే కిందకి వాటర్ పడకుండా ఉంటుంది. ఆ సబ్బు మరకలంతా కూడా అవ్వకుండా ఉంటుంది. ప్లాట్ఫామ్ అంతా నీట్గా ఉంటుందన్నమాట. ఈ తోముకున్న సామాన్లన్నీ కూడా కాసేపు ఎండలో పెట్టినట్టయితే చాలా బాగుంటాయి. అలాగే మనం ఎప్పుడు కూడా సింక్ ఖాళీగా ఉంచుకోవాలండి, ఎండలోని అలా ఉంచకూడదు.
ఇంకా ఈ లిక్విడ్ ఏంటంటే ఓన్లీ స్టవ్ క్లీనింగ్కే కాదండి, చాలా బాగా పనిచేస్తుంది. ట్యాప్స్ అన్నీ కూడా చాలా షైన్ వస్తాయి. ట్యాప్సే కాకుండా వెనక ఉండే మనకి టైల్స్ కావచ్చు, మొత్తం అన్నీ కూడా చాలా నీట్గా ఉంటాయండి. చూస్తే మీకే అర్థమవుతుంది కదా ట్యాప్స్ అన్నీ కూడా ఎంత షైనీగా ఉన్నాయో. అలాగే సింక్ కూడా ఎప్పుడు కూడా మనం పని అయిపోయిన వెంటనే ప్రతిసారి క్లీన్ చేసుకున్న ప్రతిసారి కూడా సింక్ కూడా మొత్తం ఇలా క్లీన్ చేసుకోవాలండి. అప్పుడే మనకి సింక్ నీట్గా ఉంటుంది, బ్యాక్టీరియా అంతా లేకుండా ఉండి స్మెల్ అది రాకుండా ఉంటుందన్నమాట. సింక్ దగ్గర ఉంచుకునే వస్తువులు నేను లిక్విడ్ సోప్ ఒకటి తప్పకుండా ఇలా ఉంచుకుంటానండి. నేనైతే ఇలా హ్యాండ్ వాష్ బాటిల్లో లిక్విడ్ సోప్ వేసుకొని ఇలా ఎప్పటికప్పుడే మనం స్టవ్ క్లీన్ చేసుకున్న క్లాత్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకుంటానండి. ఎందుకంటే నార్మల్గా వాటర్తో క్లీన్ చేసుకునే కంటే ఇలా సోప్ వేసి క్లీన్ చేస్తే ఫ్రెష్గా ఉండి చాలా నీట్గా ఉంటాయి. నేనైతే ఇదే ఫాలో అవుతాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా బ్రష్ ఒకటి ఉంచుకోవడం అలవాటు చేసుకోవాలండి. ఈ బ్రష్ ఉండడం వల్ల ఏంటంటే మనకి స్క్రబ్బర్తో మనకి అవ్వని ప్లేసెస్ ఉంటాయి కదా, కార్నర్స్ అన్నీ కూడా ఇలా ఈ బ్రష్తో క్లీన్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఏవైనా ఫుడ్ పార్టికల్స్ ఏవీ లేకుండా చక్కగా నీట్గా క్లీన్ అవుతాయి. కుక్కరు అలాగే మిక్సీ లోపల కార్నర్సు ఇలాంటి ప్లేస్లన్నీ కూడా మనం బ్రష్ యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే నేను ఇంకొకటి మనకి ఇలా చిన్న ప్లాస్టిక్ కంటైనర్ ఉంటుంది కదా, దానికి ఇలా హోల్స్ పెట్టి స్క్రబ్బర్స్ వేయడానికి నేను యూస్ చేస్తానండి. స్క్రబ్బర్స్ కూడా మనకి చాలా నీట్గా ఉండాలి. శుభ్రంగా వాష్ చేసేసి ఇలా అది కొంచెం వాటర్ అంతా డ్రై అవ్వాలండి. కొంతమంది ఆ స్క్రబ్బర్ని పని అయిపోయిన తర్వాత సబ్బు పైన పెడతారు. అలా సబ్బు పై పెట్టడం వల్ల సబ్బు ముద్దగా అయిపోయి స్క్రబ్బర్ పైన కూడా డ్రై అవ్వకపోవడం వల్ల బ్యాక్టీరియా అనేది అలా ఉండిపోతుంది. రెండు సెపరేట్గా పెట్టుకోవడం చాలా మంచిదన్నమాట. ఇది మాత్రం ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను ముందు నుంచి చెప్తున్న సూపర్ మ్యాజిక్ లిక్విడ్ ఎలా చేశానో చూపిస్తాను. దీనికోసం ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో ఒక స్పూను బేకింగ్ సోడా, అలాగే కాస్త నిమ్మ ఉప్పు, ఒక 2-3 స్పూన్ల వెనిగర్, కొంచెం ఒక 2 స్పూన్ల లిక్విడ్ సోప్ అనమాట. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ వేస్తున్నప్పుడు మనకి కొంచెం నురగలా ఫామ్ అవుతుందండి. ఆ నురగంతా కాస్త నార్మల్ అయిపోయిన తర్వాత మనం ఒక స్ప్రే బాటిల్లో వేసుకొని యూజ్ చేసుకున్నట్లయితే చాలా మంచిగా యూజ్ అవుతుందండి ఈ లిక్విడ్ అనేది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి. నేనైతే ఇది కాలిన్ బాటిల్లో వేస్తున్నాను. నా దగ్గర అయిపోయిన కాలిన్ బాటిల్ ఉంటే మీ దగ్గర ఒకవేళ బాటిల్ ఉంటే యూస్ చేయండి. లేదంటే చిన్న కూల్ డ్రింక్ బాటిల్స్ అనేవి అందరి దగ్గర మనకి అవైలబుల్గా ఉంటాయి కదండి. కూల్ డ్రింక్ బాటిల్కి పైన చిన్న చిన్న హోల్స్ పెట్టేసి అది కూడా అలా యూస్ చేసుకోవచ్చు. ఈ లిక్విడ్ ఒక్కసారి వాడారంటే మీరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు చాలా బాగుందని చెప్పేసి. ప్రతి ఒక్కరూ వాడండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం మార్కెట్ నుంచి కూరగాయలు, పళ్ళు, పూలు ఏవైనా కొనేటప్పుడు ఇలాంటి పాలిథిన్ కవర్స్ అయితే చాలా వస్తూనే ఉంటాయి కదండి. ఇవన్నీ పడేయకుండా నేనైతే వీటిని ఎలా యూస్ చేస్తానో ఇప్పుడు చూపిస్తాను. ఇలా వచ్చిన కవర్స్ అన్నీ కూడా నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని అన్నీ ఇలాంటి బాక్స్లో ఏదైనా పెట్టుకుని ఉంచుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. చాలా ఎక్కువ ఉన్నాయనుకోండి, ఇలా నేను చూపించిన విధంగా సమోసా ఫోల్డ్ చేసుకున్నారంటే ఎక్కువ ఉన్నా కూడా చాలా తక్కువ స్పేస్ పెట్టి చాలా ఎక్కువ పడతాయి అన్నమాట. ఇలా కోన్లా ఫోల్డ్ చేసుకుని ఈ లాస్ట్ వచ్చే చివరిని లోపలికి ఫోల్డ్ చేసుకున్నట్లయితే ఎక్కువ స్పేస్ మనకి ఎక్కువ ఆక్రమించకుండా ఉంటాయన్నమాట. నేనైతే ఎక్కువ ఉండేటప్పుడు ఇలా చేస్తాను. ఇది ఆయిల్ క్యాన్ అండి. ఆయిల్ క్యాన్ కట్ చేసి ఇలా ఇవైతే నేను పెట్టుకోవడానికి యూస్ చేస్తున్నాను. ఈ కవర్స్ అన్ని నేను ఎలా యూస్ చేస్తాను అంటే ఇలాంటి ప్లాస్టిక్ కంటైనర్ ఏదైనా ఉంటుంది కదండి, అలాంటి ప్లాస్టిక్ కంటైనర్ నేను తీసుకొని ఈ కవర్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి ఏ రోజు ఆ రోజు ఇలా పెట్టుకుని ఇది డస్ట్బిన్లా నేను యూస్ చేస్తాను. డస్ట్బిన్ అంటే ఓన్లీ తడి చెత్తకండి. మనం ఫుడ్ వేస్ట్ ఉంటుంది కదా, ఫుడ్ వేస్ట్ కానీ కూరగాయలు కట్ చేసేది కానీ ఏవైనా ఇందులో వేసేసుకొని ఇలా నాట్ చేసుకుని మనం నార్మల్గా వాడుకునే డస్ట్బిన్లో ఇది వేసేస్తాను. ఇలా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి వేసుకోవడం వల్ల మనకి ఈగలు దోమలు తగ్గే అవకాశం అయితే చాలా ఉంటుందండి. నేనైతే అలాగే ఫాలో అవుతాను. మామూలుగా వాడుకునే మన డస్ట్బిన్ ఉంటుంది కదండి, అదైతే మనం తడి చెత్త వేయకపోవడం వల్ల నీట్గా ఉంటుంది. ప్రతిరోజు దాన్ని క్లీన్ చేసుకొని ఇలా పేపర్ అడుగున వేసుకోవడం అలవాటు చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందన్నమాట. ఇలా వాడడం వల్ల మనం ప్రత్యేకంగా డస్ట్బిన్ కవర్స్ని కొనాల్సిన పని ఉండదు. అలాగే మన డస్ట్బిన్ కూడా చాలా నీట్గా ఉంటుంది. దోమలు ఈగలు కూడా వచ్చే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా ఈ చిన్న చిన్న పురుగులు వచ్చే ప్లేస్ ఏమైనా ఉందంటే ఇది ఆనియన్స్ ట్రాక్ అండి. ఈ ఆనియన్స్ మనం పెట్టే దాంట్లో కంపల్సరీగా పాడైపోయినవి ఏవైనా ఉంటే ప్రతిరోజు చూసుకొని పాడైపోయినవి తీసేసుకోవాలి. అలాగే కింద ఏదైనా పేపర్ కానీ ఇలాంటి షీట్ కానీ వేసుకోవడం చాలా మంచి అలవాటు. ఎక్కడైతే ఇలాంటి వెజిటేబుల్స్ పాడైపోయినవి కానీ ఏవైనా ఉంటాయో తొందరగా మనకి ఇన్సెక్ట్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. మనం ఎప్పటికప్పుడు చూసుకుంటే మన కిచెన్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వండి.
ఇంకా మనం వంట అయిపోయిన తర్వాత మన వంట చేసుకునేవన్నీ ఉంటాయి కదండి, ఫుడ్ పెట్టుకునే ప్లేస్. ఆ ప్లేస్లో నేను ఇలా నైటీ క్లాత్ పాతది ఉంటే ఇలా నేను కుట్టుకున్నానండి మిషన్తో. అలాగే మనం స్టవ్ దగ్గర దించుకోవడానికి కూడా ఇలాంటి క్లాత్ని నేనే స్టిచ్ చేశాను. ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మనకి ముందు పోస్ట్ చేస్తుంటాను. రీయూజ్ ఐడియాస్ అన్నీ కూడా, పాత క్లాత్ని ఎలా యూజ్ చేయాలి, వాటితో మనం ఏవేవి చేసుకోవచ్చు అన్నీ కూడా చెప్తూ ఉంటాను. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ కోసం. ఇది చూసారు కదా, ఇదైతే నేను పాత లెగ్గిన్స్ ఉంటాయి కదండి, దాంతో ఇలా డెకరేటివ్గా చేశాను. బిర్యానీ బాక్స్కి ఇలా పెట్టి నేనైతే చేశాను. ఇవన్నీ కూడా మీకు ముందు వీడియోస్లో చూపిస్తాను. తర్వాత ఇంకా పనంతా అయిపోయిన తర్వాత నేను వీక్లీ వన్స్ డీప్ క్లీన్ అయితే చేసుకుంటానని చెప్పాను కదండి. చక్కగా మనం పైన ఉండే ఏవైతే ఉన్నాయో ఈ డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ కూడా తీసేస్తున్నాను. ఇవన్నీ కూడా నేనే చేశానండి, ఓన్గా మనకి పనికిరాని వాటితో నేను చేశాను. అవన్నీ ఎలా చేశాను అనేది ముందు వీడియోస్లో ఉన్నాయి, ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. ఇదంతా కూడా నేను ఈ లిక్విడ్ చెప్పాను కదా, దాంతో ఒక్కసారి క్లీన్ చేసుకుంటే మనకి బ్యాక్టీరియా అన్నీ ఏం లేకుండా చాలా నీట్గా ఉంటుందన్నమాట. తర్వాత ఏ ప్లేస్లో అవి అలా పెట్టేసుకోవాలి. నేను చేసిన ఈ DIYs అన్నీ మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే డీప్ క్లీన్ చేసేటప్పుడు ప్లాట్ఫామ్ మీద ఉండేవన్నీ కూడా తీసేసి పక్కన పెట్టుకోవాలండి. ప్లాట్ఫామ్ మొత్తం అన్నీ తీసేసినప్పుడే డీప్గా క్లీన్ అవుతుంది. అవన్నీ తీసేసి నీట్గా ఒకసారి మనం తయారు చేసుకుని ఈ స్ప్రేతోనే నేనైతే ఫస్ట్ వాష్ చేసుకుంటాను, మొత్తం క్లీన్ చేసుకుంటాను స్క్రబ్బర్ పెట్టి. అలాగే మనం స్టవ్ వాష్ చేసుకునేటప్పుడు మనకి బర్నర్స్ అనేవి వాటర్ అనేది వెళ్ళి పాడైపోయే ఛాన్స్ ఉంటుంది కదండి. ఇలా స్టవ్ బర్నర్స్ పాడవకుండా ఉండడానికి నేనైతే ఒక టిప్ చెప్తాను. వీటిపైన ఇలా వాటికి సరిపోయే బౌల్స్ ఏవైనా ఉంటే ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకొని మనం వాటర్ పోసినా కూడా అందులోకి వాటర్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉండదన్నమాట. నేనైతే స్టవ్ క్లీన్ చేసుకునేటప్పుడు ఈ టిప్పే ఫాలో అవుతాను. మీరు కూడా ఇలాగే చేయండి. స్టవ్ బర్నర్స్ మనకి అంత తొందరగా పాడయ్యే ఛాన్స్ అనేది ఉండదు. మొత్తం నీట్గా కూడా వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్తో మొత్తం అంతా నీట్గా తుడిచేసుకోవాలి. మన హిందువుల ఇంట్లో పూర్వం నుంచి కూడా వంట చేసే ప్లేస్ని చాలా నీట్గా పవిత్రంగా లక్ష్మీ స్వరూపంగా చూసుకోవడం చాలా అలవాటు కదండి. ఇది నేను కూడా ఫాలో అవుతాను. నేను ఎప్పుడూ కూడా డీప్ క్లీన్ చేసేటప్పుడు ప్రతిసారి కూడా స్టవ్ కింద అలాగే స్టవ్ పైన కూడా ఇలా ముగ్గు పెట్టుకోవడం నాకు చాలా మంచి అలవాటు అనమాట. ఇలా చేసుకోవడం వల్ల ఒక చిన్న పాజిటివ్ వైబ్ కూడా వస్తుంది. చూడగానే మన కిచెన్లోకి రాగానే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. అది పూర్వం నుంచి పెద్దవాళ్ళు పెట్టిందంతా కూడా మన మంచిగానండి. మన వంటగదిలోకి రాగానే ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది. నేనైతే ఇలాగే ఫాలో అవుతాను. అలాగే ఈ స్ప్రేతోనే మనం డీప్ క్లీన్ చేసుకుని నేను ప్రతిసారి కూడా వంట పాత్రలు ఆ చుట్టూ ఉండే ఐటమ్స్ చిన్నవి ఇవన్నీ ఉంటాయి కదా, వాటన్నింటినీ కూడా నేను ఒక్కసారి ఇలా స్ప్రే చేసుకొని ఇలా క్లాత్తో క్లీన్ చేసుకుంటాను. అలాగే ఆయిల్ బాటిల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఆయిల్ బాటిల్ ఏంటంటే మనం ఆయిల్ మార్చి ప్రతిసారి కూడా వాష్ చేసుకోవాలండి. ఇలా నార్మల్గా మనం ఈ లిక్విడ్తోనే జస్ట్ అలా క్లాత్తో తుడిచేసుకున్నట్లయితే కొంచెం వేసేసి నీట్గా ఉంటుంది, జిడ్డు అది ఎక్కువ ఉండకుండా. ఇలాగే నేను అడుగున ఇలా ఈ స్టాండ్లో టిష్యూ పెట్టుకుంటాను, ఆయిల్ పెట్టుకుంటాను కదా, కొంచెం లీక్ అయ్యేటప్పుడు కింద అంతా జిడ్డు అవ్వకుండా ఉంటుంది. వంటగదిలో ఉండే స్విచ్ బోర్డ్స్ అవి కూడా తొందరగా జిడ్డు అయిపోతుంటాయి కదండి. ఈ లిక్విడ్ మనకి స్విచ్ బోర్డ్స్ క్లీన్ చేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే కప్బోర్డ్స్ క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. నీళ్ళను బాగా మరిగించి అందులో కొంచెం వెనిగర్, 1 స్పూన్ బేకింగ్ సోడా వేసి నైట్ టైం అనమాట, మనకి వంటగదిలో తోమడం అన్నీ పని అయిపోయిన తర్వాత నైట్ టైం ఇలా షింక్లో పోసినట్లయితే ఆ ఫుడ్ ఏదైనా కొంచెం జామ్ అయినా బ్యాడ్ స్మెల్ రావడం అలాంటివన్నీ జరుగుతాయి కదండి. సింక్లో ఏ డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నా కూడా క్లియర్ అయిపోతుంది. మనం వారానికి కానీ 10 రోజులకి కానీ ఒకసారి ఇలా చేసుకోవడం చాలా మంచి హ్యాబిట్. నేనైతే నా కిచెన్ ఎప్పుడు కూడా నీట్గా ఉండడానికి ఈ టిప్స్ అయితే ఫాలో అవుతానండి. మీకు నా వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ముందు మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తానండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మీ శ్రావణ జ్యోతి.